లోకాలన్నీ రక్షించే శక్తి అమ్మవారు. ఆ తల్లికి ఒకరి రక్షణ అవసరమా? అయినా మనం ఆ తల్లిని కాపాడాలని చూస్తూనే ఉంటాం. ఎన్నో ప్రముఖ దేవాలయాలు ఈనాడు భద్రతా కవచం పేరుతో మనం రక్షిస్తున్నాం. నిజానికి ఆలయంలో ఉన్న వారికి రక్షణ అవసరం లేదు. వారికి గుడి ఉన్నా లేకపోయినా ఒకటే. మన ఆత్మ సంతృప్తికి, మన ధర్మానికి మనం కట్టుబడి ఆలయాలను రక్షిస్తున్నాం. అలాగే సాక్షాత్తు జగదాంబిక శ్రీ లలితాదేవి భండాసుర వధకు తన సైన్యంతో తరలి వెళ్తుండగా జ్వాలామాలినీ దేవి అని పేరు గల ఒకానొక అమ్మవారి శక్తి అమ్మను రక్షించడానికి ఆమె చుట్టూ అగ్ని జ్వాలలతో ఒక ప్రాకారాన్ని అనగా కోటగోడను సృష్టించింది. ఆ అగ్ని జ్వాలా ప్రకారం మధ్యలో ఉండి అమ్మవారు ప్రకాశిస్తుంది. ఈ జ్వాలామాలినికను నిత్యాదేవి అని కూడా అంటారు. తిథులలో చతుర్థ శక్తి ఈ తల్లి అధిష్టాన దేవత. బ్రహ్మాండ పురాణంలో అమ్మవారు ఈ జ్వాలామాలిని పిలిచి, అగ్ని జ్వాలా స్వరూపినివైన ఓ పుత్రి, నా మహాసైన్యాన్ని భూమి చుట్టూ 100 యోజనాలు అంటే 800 మైళ్ళు వైశాల్యంతో 30 యోజనాల ఎత్తుతో అగ్నిజ్వాలలు రేపి ఆ జ్వాలలే కోటగోడలాగా రక్షించు అని ఆజ్ఞాపించినట్లు వేదవ్యాసుల వారు వివరించారు. అంతరార్థం పరిశీలిద్దాం. మనం చేసే కర్మల ఫలితాల వల్ల సుఖదుఖాలు వస్తూ ఉంటాయి. ఈ కర్మలను జ్ఞానాగ్నితో దగ్ధం చేస్తే ఇక మోక్షమే. జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం తమాహుహు పండితం బుధాహ అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన విషయం గుర్తుంచుకోవాలి. ఈ మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం. కొందరి జీవితాలు క్షణానికో రకంగా, ఒకసారి దుఃఖం అంతలోనే సుఖం, మళ్ళీ దుఃఖం మళ్ళీ సుఖం అన్నట్లుగా ఉంటాయి. దీనితో జీవితానికి సుఖం ఉండదు. అటువంటి వారు ఈ మంత్రాన్ని వీలున్నప్పుడల్లా జపిస్తే స్థిర జాతకంతో సుఖంగా ఉంటాడు. శత్రువుల బాధ ఎక్కువగా ఉన్నవారు ఈ మంత్రాన్ని అమావాస్య, పూర్ణిమ, చతుర్దశి, అష్టమి, నవమి తిథులలో 1008 సార్లు జపిస్తే ఇక శత్రుపీడ ఉండదు. విద్యుత్ శాఖ, అగ్ని సంబంధం ఉద్యోగాలు చేసేవారు ఈ మంత్రాన్ని రోజు 11 సార్లు జపిస్తే ప్రమాదాలు రావు. వారికి ఇది వజ్ర కవచమని మంత్రశాస్త్రం చెబుతోంది. మంత్రం తెలుసుకుందాం. ఓం జ్వాలా మాలినికా క్షిప్త వహ్ని ప్రాకార మధ్యగాయై నమః. ఓం జ్వాలా మాలినికా క్షిప్త వహ్ని ప్రాకార మధ్యగాయై నమః. ఓం జ్వాలా మాలినికా క్షిప్త వహ్ని ప్రాకార మధ్యగాయై నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.